హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి కందికట్ల. మీ పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినడం లేదా? సో నేను చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా తింటారు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాదం, కాజు, పిస్తా, ఖర్జూరాలు, గింజలు లేనివి అండ్ కిస్మిస్. వీటితో లడ్డు చేస్తాను ఈ విధంగా. సో ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద వేడైనాక అందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఇందులో నేను బాదము, కాజు అండ్ పిస్తా వేసి రోస్ట్ చేసుకుంటాను నార్మల్ కలర్ వచ్చేంత వరకు. సో ఇందులో నేను ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడలేదు, ఓన్లీ నార్మల్గానే ప్యాన్ వేడెక్కగానే వీటిని రోస్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ ఇవి అయిపోయినాయి. వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అవి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్గా చేసుకోవాలి. సో బాగా స్మూత్ పౌడర్గా చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం పౌడర్గా బరకగా ఉండేటట్టు చేసుకోవాలి. సో 2 పల్సెస్ ఇస్తే అది అయిపోతుంది. చూడండి, అయిపోయింది, పౌడర్ చేసుకున్నాను. దీన్ని మనం మళ్ళీ ఇంకో బౌల్లోకి తీసుకొని, చూడండి బాగా స్మూత్ పేస్ట్ చేయలేదు, నేను బరకగానే ఉంచాను. మళ్ళీ మనకి ఇప్పుడు ఖర్జూరాలను కిస్మిస్ ఉన్నాయి కదా, వీటిని కూడా మిక్సీలో వేసుకొని వీటిని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకొని, చూడండి పేస్ట్ అయింది కదా. ఈ పేస్ట్ని తీసుకొని నేను ఇంతకుముందు మనం రోస్ట్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్లో వేసుకొని మొత్తం అందులోకి తీసుకొని అందులో వేసి దీన్ని చపాతీ పిండిని మనం ఎలా అయితే కొన్ని వాటర్ పోసుకుంటూ దాన్ని పిండిని ముద్దలాగా చేసుకుంటామో, దీన్ని కూడా కొంచెం కొంచెంగా ఆ పౌడర్ని యాడ్ చేసుకుంటూ ఈ ఖర్జూరాల పేస్ట్కి కొంచెంగా దాన్ని యాడ్ చేసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా చేయాలి. మనం చపాతీ పిండిని ఎలా అయితే మెత్తటి ముద్దలాగా చేసుకుంటామో అలానే. చూసారు కదా, ఆ ఖర్జూర పేస్ట్ అనేది మనం రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్న ఆ పౌడర్ని అంతా ఖర్జూర పేస్ట్లో మొత్తం మిక్సప్ అయిపోయింది. సో ఈ మిక్స్ అయినాక ఇది మొత్తం చపాతీ పిండిని ఎలా అయితే మనం పిండి ముద్దగా తయారు చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ చేసుకున్నాక దాన్ని మొత్తం ముద్దలాగా చేసుకొని ఆ తర్వాత కొంచెంగా తీసుకొని చిన్న బౌల్స్ లాగా చేసుకోవడం, అంతే, ఏం లేదు, చాలా సింపుల్ ఈ ప్రాసెస్. సో 5 to 10 minutes అంతే, చాలా ఈజీగా అయిపోతుంది. సో సేమ్ ప్రాసెస్ ఇట్లా చేసుకోవడమే, చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని అన్నీ చేసుకోవడం, రౌండ్ బాల్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. వీటన్నింటినీ ఒక ఎయిర్ టైట్ బాక్స్లో తీసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. 20 days వరకు కూడా పాడవవు, చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.